సోదరులారా సోదరిమణులారా, ఈరోజు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందనంటే ఎక్కడ చూసినా ముస్లింలను తీవ్రవాదులుగా లేక దేశద్రోహులుగా లేక ఉగ్రవాదులుగా ఇలా ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఇలా అంటూనే ఉన్నారు. బీజేపీ లీడర్లు కానీ, జనసేన లీడర్లు కానీ, హిందూ లీడర్స్ కానీ, ఎమ్మెల్యేస్ ఎంపీస్ కానీ ఇలాగే మనకు వార్తల్లో వినిపిస్తున్నాయి. కానీ వారు మర్చిపోయిన విషయం ఏమిటంటే ఈ ఉగ్రవాదం అనేది, తీవ్రవాదం అనేది అందులో కేవలం ముస్లింలే లేరు సోదరులారా. ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్లలో హెడ్డింగ్స్ చూస్తే మనకు తెలిసేది ఏంటంటే ఇందులో చాలా మటుకు పాకిస్తాన్కు మన దేశ రక్షణ సమాచారాన్ని, రహస్య సమాచారాలు చేరవేసిన వారు ఎవరంటే అయితే హిందువులు లేదా సిక్కులు. కానీ మళ్ళీ ముస్లింలపై ఏడుస్తూ ఉంటారు, ముస్లింలను తిడుతూ ఉంటారు, ముస్లింలనే బదనాం చేస్తూ ఉంటారు. మొన్న పహల్గాం దాడిలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందువులపై దాడి చేశారు, ముస్లింలు దాడి చేశారు అని ఒకటే మాట పదే పదే అంటూ ఉన్నాడు ఆ ఎమ్మెల్యే గారు. కానీ అక్కడ చనిపోయిన వారిలో ఒక ముస్లిం కూడా ఉన్నాడు. వారిని, టూరిస్టులను కాపాడుతూ తన ప్రాణాన్ని అర్పించాడు. అదేవిధంగా ఒక క్రైస్తవుడు కూడా ఉన్నాడు ఇందులో చనిపోయిన వారిలో. మరి వాళ్ళు మతం చూసి చంపినట్లయితే ముస్లింలు ఎందుకు చంపారు, ఆ క్రైస్తవుడిని ఎందుకు చంపారు? ఇది చాలా దురదృష్టకరము. మరియు ఇంతకన్నా హీనమైన మాటలు ఏమీ లేవు అనుకుంటాను నేను. ఎందుకనంటే భారతదేశంలోని ముస్లింలను కించపరచడానికి, వారిని హీనంగా చూడటానికి లేక వారిపై దాడులు చేయడానికి ప్రేరేపణగా ఈ మాటలు దోహదపడుతున్నాయి. మనం చూసాం పహల్గాం దాడిలో ఎవరైతే చనిపోయారో వారి బంధువులే చెప్తున్నారు, కాశ్మీర్లు చాలా మంచివారు, మమ్మల్ని ఆదుకున్నారు, మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని సురక్షిత స్థానాలకు చేర్చారు అని చెప్తున్నారు కూడా. అయినా కానీ కాశ్మీర్లపై, ముస్లింలపై నిందలు వేయడం, వారిపై దాడులు చేయడం జరుగుతూనే ఉన్నాయి సోదరులారా. మరి కాశ్మీర్లు భారతదేశంలో యూనివర్సిటీలో కానీ, కాలేజెస్లో కానీ ఎవరైతే చదువుతున్నారో వారిపై దాడి జరిగింది. మరి శాలువలు అమ్మే కాశ్మీరీలపై దాడులు జరిగాయి. ఇవి భారతదేశానికి ఎలా ఉపయోగపడతాయి? వీటిని ఉగ్రవాద చర్యలు అనరా, ఉగ్రవాద దాడులు అనరా? ఎవరైతే అమాయకులపై దౌర్జన్యం చేయడం, వారిని కొట్టడం, చంపడం, దీనినే ఉగ్రవాదం అంటారు. మరి అటువంటి సంఘటనలు భారతదేశంలో ఎన్నో వేల కొద్ది జరుగుతున్నాయి కదా. ఒక సంవత్సరంలో మనం చూసినట్లయితే జీ న్యూస్లో మనకు క్లియర్గా వార్తలు తెలిపారు. ఒక్క సంవత్సరంలో ఎన్నో వేల దాడులు దళితులపై జరిగాయి. మరి వాటిని ఉగ్రదాడి అనరా? ఎందుకు అనటం లేదు? మరి దళితులకు తోడుగా ఎందుకు నిలబడటం లేదు వీరందరూ? ఎవరైతే హిందూ నాయకులు, మనమంతా హిందువులము, బటెంగేతో కటెంగే అని ఎవరైతే అంటున్నారో మరి ఈ దళితులను వేరు చేసి వారిపై దాడులు ఎందుకు సాగిస్తున్నారు? ఇది అత్యంత శోచనీయం సోదరులారా. ఇంకా మనం చూసినట్లయితే దేవేంద్ర నారాయణ్ శర్మ అనే వ్యక్తి దేశ రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్కు అమ్మేశారు. అదేవిధంగా ఒక బీజేపీ నేత కాశ్మీర్లో లష్కరే తైబా గురించి పనిచేశాడు. అదేవిధంగా ప్రజ్ఞా ఠాకూర్ మాలేగావ్ బ్లాస్ట్లో ఆమెకు ఉరిశిక్ష వేయండి, ఆమెతో పాటు వేరే వారికి కూడా ఉరిశిక్ష వేయండి అని ఎన్ఐఏ కోర్టులో సబ్మిట్ చేసింది రిపోర్ట్. మరి 770 కిలోల పేలుడు పదార్థాలు ఆర్ఎస్ఎస్ నాయకుడి ఇంట్లో దొరికాయి. అదేవిధంగా ముస్లింలపై కుట్ర పన్నడానికి ఇద్దరు ఏం చేశారనంటే సనాతన ఏక్తా మంచ్ సభ్యులు చందన్ మరియు ప్రజ్ఞజిత్ కుట్ర పన్నారు. హిందుస్థాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వాళ్ళు రైల్వే స్టేషన్ గోడలపై రాశారంట. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ముస్లింలే చేశారని. కానీ వాళ్ళను పట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు హిందువులని. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా పశ్చిమ బంగాల్లో ముర్షిదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బాంబును అమర్చారు. ఎవరు? మదన్ కుందు మరియు సాగర్ దాస్. వీరిని కూడా అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్ అంటే వలపు వలలో చిక్కుకున్న పాక్కు భారత రహస్యాలు చేరవేసిన వ్యక్తి ఎవరు అనంటే రవీంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అదేవిధంగా అస్సాంలో బీజేపీ లీడర్ మరియు ఇద్దరు వేరే వాళ్ళు జీవిత ఖైదు వారికి వినిపించడం జరిగింది. ఎందుకు? టెర్రర్ ఫండింగ్ అంటే ఉగ్రవాద చర్యలకు వారు ఫండ్స్ ఇచ్చారని. మరి ఇవన్నీ కూడా ఇందులో ఒక్కరు కూడా ముస్లిం లేరు కదా. ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి సోదరులారా, సోదరిమణులారా. మరి ఈ విషయం మనం ఆలోచించాలి. అక్కడ ఎవరైతే పహల్గామ్లో బ్రతికి బయటపడ్డారో,
ఎవరి బంధువులైతే చనిపోయారో వారే చెప్తున్నారు ఇది హిందూ ముస్లిం చేయకండి, ఇది ముస్లింలపై ద్వేషం నింపడానికి ప్రయత్నించకండి అని వారే చెప్తున్నారు. అయినా కానీ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఆ తర్వాత సోషల్ మీడియా పని కట్టుకుని ముస్లింలపై విద్వేష ప్రసారం చేస్తున్నాయి. ముస్లింలపై అటాక్లు చేస్తున్నారు, ముస్లింలను కొట్టుతున్నారు, చంపుతున్నారు. సోదరులారా, ताजनगरी आगरा में 2 कटुए मारे गए, छत्री गोरक्षा दल इसकी जिम्मेदारी लेता है और भारत माता की सौगंध 26 का बदला अगर 2600 से ना लिया तो मैं भारत माता का पुत्र नहीं। जय श्री राम, जय हिंदू राष्ट्र, भारत माता की जय। ఇది దీనిని కూడా ఉగ్రవాదమే అనాలి. మరి దీని గురించి కూడా మాట్లాడాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ తర్వాత ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఆ తర్వాత హిందూ లీడర్స్ కానీ దీనికి కూడా వ్యతిరేకంగా మాట్లాడాలి. మరి ఒకరు అంటారు ఏ ఒక్క ముస్లిం కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు పహల్గాం దాడి తర్వాత అనంటే, ప్రతి స్టేట్లో ముస్లింలు ర్యాలీలు తీశారు, ధర్నా చేశారు, కొవ్వొత్తులు వెలిగించారు. ఈవెన్ కాశ్మీరీలు కూడా ఈ పని చేశారు, ప్రొటెస్ట్ చేశారు పహల్గాం దాడికి వ్యతిరేకంగా. మరి దీనిని ఏమంటారు? ఇవన్నీ కళ్ళకు కనబడవా? కేవలం మతోన్మాదం సృష్టించడానికి, మతోన్మాదులను ప్రేరేపించడానికి, ముస్లింలపై దాడులు నిర్వహించడానికి మాత్రమే వీరందరూ కూడా తోడ్పడుతున్నారు. మరియు వీరందరి ఛానల్స్ కానీ ఇంకా ఈ లీడర్స్ కానీ చేసేది ఒక్కటే, ముస్లింలపై ద్వేషం పెంచడం, విద్వేషం చిమ్మడం మరియు వారికి నష్టం కలగజేయడం. అందుకనే నా విన్నపం ఏమిటంటే, ద్వేషం వీడండి, ప్రేమను పెంచండి. ముస్లింలు కూడా భారతీయులే, ముస్లింలు కూడా దేశభక్తులే. ఎన్నో వేల మంది ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పించారు.